నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు రోడ్లపై గర్జిస్తున్నారు. కానీ ఇదంతా పైకి కనిపిస్తున్న సినిమా మాత్రమే. ఈ సినిమా వెనుక అసలు స్టోరీ వేరే ఉంది. ఇది కేవలం జీతాల కోసమో అలవెన్స్ల కోసమో జరుగుతున్న సమ్మె కాదు. ఇది సచివాలయం గోడల మధ్య జరుగుతున్న పొలిటికల్ చదరంగం. ఒకవైపు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, మరోవైపు ప్రభుత్వంలోని ఓ అదృశ్య శక్తి. ఆర్టీసీ సమ్మెను అడ్డు పెట్టుకొని సొంత మంత్రికి పొగ పెడుతున్నారా? అసలు పొన్నం ప్రభాకర్ను డమ్మిని చేశారా, లేక ఆయనే రివర్స్ గేమ్ ఆడుతున్నారా అనేది ఈ విశ్లేషణలో చూద్దాం. రూల్ ప్రకారం రవాణా శాఖలో ఏ చిన్న గొడవ జరిగినా మంత్రి గారు లైన్లోకి రావాలి. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ నెల 21న ప్రభుత్వం 4 ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఎండి నాగిరెడ్డి ఇందులో మెయిన్. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ కమిటీ వేసిన విషయం మన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కి టీవీలో వార్తలు చూసేదాకా తెలియలేదట. అంటే ఇంటి యజమానికి తెలియకుండానే ఇంట్లో అద్దెకు దిగిపోయినట్టు అన్నమాట. మంత్రి ప్రమేయం లేకుండా అధికారుల కమిటీ వేయడం ఏంటి? అయ్యా మంత్రి గారు, మీరు సైడ్ అయిపోండి, మేమే చూసుకుంటాం అని చెప్పకనే చెప్పడం కాదా? పొన్నం అనుచరులైతే మా మంత్రిని డమ్మీ బొమ్మను చేశారు అని రగిలిపోతున్నారు. ఇది కొత్తగా జరుగుతున్నదేం కాదు బాసు. గతంలో సినిమా కార్మికులు సమ్మె చేసినప్పుడు, టికెట్ల రేట్లు పెంచినప్పుడు కూడా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రికి గాలి కూడా తగలకుండా ముఖ్య నేత తన సొంత షాడో టీం ద్వారా వ్యవహారం నడిపించారట. ఇప్పుడు రవాణా శాఖలోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. మంత్రి పొన్నంకి శాఖ ఉంది, కానీ నిర్ణయాలు తీసుకునే రిమోట్ కంట్రోల్ మాత్రం ముఖ్య నేత చేతిలోనే ఉందనేది బహిరంగ రహస్యం. గత 6 నెలలుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి తీసేస్తారు, ఆయన ప్లేస్లో అదే కమ్యూనిటీకి చెందిన ఇంకో నేతకు సీట్ ఇస్తారు అని. ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతిపక్షాల నుంచి కాదు, సాక్షాత్తు ముఖ్య నేత కనుసన్నల్లో నడిచే ఒక వర్గం నుంచే ఈ ట్రోలింగ్ జరుగుతోందట. అంటే సమ్మె అనే నెపం దొరికితే చాలు మంత్రికి చెక్ పెట్టేయొచ్చని గ్రౌండ్ ముందే ప్రిపేర్ చేశారా? ప్రభుత్వం ఒక ప్లాన్ వేసింది. జేఏసీలో లేని 7 నేతలను పిలిచి రహస్యంగా మాట్లాడి సమ్మెను నీరుగార్చాలని మంత్రికి సీఎంఓ నుంచి ఆర్డర్ వచ్చిందట. మంత్రి గారు కూడా అదే చేశారు. కానీ మధ్యలో నమస్తే తెలంగాణ లాంటి పత్రికలు ఈ రహస్య ఎత్తుగడలను బట్టబయలు చేసేశాయి. ఇంకే ఉంది, కార్మికులందరూ అలర్ట్ అయిపోయి నమ్మక ద్రోహం వద్దు, అందరం కలిసి సమ్మె చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ముఖ్య నేత వర్గం ఏమంటుందంటే మంత్రే కావాలని వివరాలు లీక్ చేశారు, ఆయనే కార్మికులను సమ్మెకు ప్రేరేపించారు అని బురద జల్లడం మొదలుపెట్టారు. అంటే చేయమన్నది వారే, చెడిపోతే తప్పు మంత్రిది. భలే ఉంది కదా ఈ లాజిక్. సరే, సమస్య ముదురుతుందని డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ వేశారు. అందులో మన పొన్నం కూడా ఉన్నారు. కానీ చర్చల్లో ఆయన మాట చెల్లుతోందా అంటే అబ్బే లేదు అని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలతో మాట్లాడేటప్పుడు కూడా మంత్రికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఇవ్వలేదట. పొన్నంని పొలిటికల్గా ఒంటరిని చేసే వ్యూహం గట్టిగానే నడుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సో ఫైనల్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఆర్టీసీ సమ్మె కంటే ఎక్కువగా ప్రభుత్వంలో ఉన్న 2 ముఖ్య నేతల మధ్య ఈగో వార్ ఇక్కడ ఎక్కువ హైలైట్ అయింది. కార్మికుల సమస్యలు పక్కకు వెళ్ళాయి, పొన్నంకు పొగ పెట్టడం ఎలా అనేదే మెయిన్ టార్గెట్గా కనిపిస్తోంది. మరి ముఖ్య నేత పంతం నెగ్గుతుందా, లేక ఈ రాజకీయ చదరంగాన్ని పొన్నం సమర్థవంతంగా తిప్పికొడతారా? వచ్చే 6 నెలల్లో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా? ప్రజా సమస్యలను పక్కన పెట్టి కుర్చీలాట ఆడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.